గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే, ఈరోజు బట్టి గారితో మాట్లాడినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్, అదేవిధంగా చనగాని దయాకర్ సార్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారితో మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అయితే మరి వారంలో ప్రజాభవన్లో నిరుద్యోగులతో కలిసి దీనిపై చర్చలకి సిద్ధమనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటిదంటే, ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వము సిద్ధంగా ఉందనేసి బట్టి గారు ఇక్కడ సానుకూలంగా స్పందించడం జరిగింది. మొత్తానికి అయితే తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విడుదల అయితే జరగబోతుందండి. అయితే ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీ దయాకర్ సార్ మరియు చనగాని దయాకర్ సార్ ఏమంటున్నారంటే, మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియరెన్స్ అవ్వలేదనేసి ఇన్ని రోజులు ఆగినాము. ఇవి క్లియర్ అయిన తర్వాత ఇద్దామనేసి ఆగినాము. ప్రస్తుత పరిస్థితులు బట్టి మరి తెలంగాణలో ముందుగానే జాబ్ క్యాలెండర్ రాబోతుంది అనేసి, అదిగా వారంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన, జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది అనేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పుకోవాలి. దాదాపుగా ఒక ఏడాది నుంచి కూడా మరి జాబ్ క్యాలెండర్ మరి అనౌన్స్ చేసి మరి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది. అయితే ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క స్పందనను బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో మరి దాదాపుగా 1 వీక్ తర్వాత మరి జాబ్ క్యాలెండర్పై విధి విధానాలను చేసి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు సానుకూలంగా స్పందించిందండి. మొత్తానికైతే మరి దాదాపుగా ఇటు గ్రూప్స్ ఉద్యోగాల్లో 13,000 ఉద్యోగుల భర్తీకి కూడా ప్రభుత్వము స్పందించడం జరిగింది. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయంలో అయినా సరే మరి అటు డిఎస్సి అభ్యర్థులైనా సరే కూడా మరి అటు ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఇక్కడ మరి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక కొత్త మలుపు అయితే రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మనకు కోదండరామ్ సార్ కూడా ఏం చెప్పారంటే, మేము జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడినాం, ముఖ్యమంత్రి సార్తో మేము మాట్లాడినాం. అయితే సార్ ఏమన్నారంటే, డిప్యూటీ సీఎంతో కలిసి మాట్లాడి దీనికి సంబంధించినటువంటి చర్చలు చేసి మరి ఏ విధంగా ఇవ్వాలి అని దానిపైన మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి అనేసి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు భేటీ అవ్వండి అనేసి చెప్తే మరి కోదండరామ్ సార్ కూడా సానుకూలంగా స్పందించి మరి వారంలో దీనికి సంబంధించినటువంటి భేటీకి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి అయితే తాజాగా మనకు తెలంగాణలో కనబడుతుంది. మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేటు ఇప్పుడు తెరపైకి రాబోతుందండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే 40,000 ఉద్యోగాల పైగా నోటిఫికేషన్ ఇవ్వాలనేసి, జాబ్ క్యాలెండర్లో 40,000 ఉద్యోగాల పైగా నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నది. గతంలోని కూడా ప్రభుత్వము ఏం చెప్తుందంటే 40,000 ఉద్యోగాలు ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో ఇస్తాము, మార్చి నాటికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా దాదాపుగా చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయం చెప్పారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వము ఇదే మాటతోనే ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు వారంలోనే ఖచ్చితంగా రాబోతుందండి. ఈరోజు కలిసి మాట్లాడడం జరిగింది. మన గాంధీభవన్లో కూడా చాలామంది నిరుద్యోగులు వినతి పత్రానికి ఇవ్వబోతుంటే మరి అరెస్టులు కూడా చూశారు. మరి ప్రభుత్వము ఇంత వ్యతిరేకత వస్తుందనేసి భావించి మరి నిరుద్యోగులకు ఏదో ఒకటి కల్పించాలనేసి, మేము ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో జాబ్ క్యాలెండర్ అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులతో ఇక్కడ ప్రభుత్వం భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నది సార్. ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.